ఐపీఎల్ 2025 47వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే హోమ్ టీమ్ అయిన ఆర్ఆర్ టీంకి ఒక డూ ఆర్ డే మ్యాచ్ అని చెప్పుకోవాలి. అంటే ఈ మ్యాచ్లో కనుక వాళ్ళు ఓడిపోతే ఇంకా అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ అయితే టీంకి 0.2% ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అది కూడా మ్యాథమెటికల్గా. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. అయితే అఫీషియల్ ఎలిమినేషన్ అనేది ఈ మ్యాచ్ ఓడిపోతే కన్ఫర్మ్ అయిపోద్ది. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అలాగే మ్యాచ్లో గెలిస్తే ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో గుజరాత్ టీం అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఓడిపోయినా కూడా పెద్దగా వాళ్ళకి ఏమీ నష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మ్యాచ్తో కలిపి 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్లో 2 గెలిచినా చాలు, వాళ్ళకి చాలా మంచి నెట్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎన్వా టాప్ 2లో ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి మ్యాచెస్ గెలవాలి. మళ్ళీ రాజస్థాన్ టీం ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేదు కాబట్టి గుజరాత్ టీం గెలిచి పాయింట్స్ టేబుల్ ఆ టాప్లోకి వెళ్ళాలని ఖచ్చితంగా చూస్తారు. ఇన్ఫాక్ట్ గుజరాత్ టీం ఆల్రెడీ ప్రీవియస్గా ఈ ఏడాది 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గెలిచారు, అది కూడా చాలా పెద్ద మార్జిన్తో. అలాగే ఆర్ఆర్ టీం మీద వాళ్ళ రికార్డ్ చూసుకున్న చాలా ఇంపెకబుల్గా ఉంది. మొత్తం ఇప్పటివరకు 2 జట్లు 7 మ్యాచ్లు తలపడితే ఆర్ఆర్ టీం 1 మ్యాచ్లోనే గెలిచారు, వేరేస్ గుజరాత్ టీం 6 మ్యాచ్లో గెలిచారు. సో క్లియర్లీ గుజరాత్ టీం అయితే ఆర్ఆర్ టీంని చాలా డామినేట్ చేశారు. అండ్ ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చూసుకున్న వేరే లెవెల్ ఉంది, వరుస పెట్టి మ్యాచ్లు గెలుస్తున్నారు. సో దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లోకి గుజరాత్ టైటన్స్ వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే సవాయ్ మాన్సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు. మనం ఆల్రెడీ సీజన్లో గ్రౌండ్లో 2 మ్యాచ్లు చూసాం, అండ్ 2 మ్యాచ్లు ఎక్కువ రన్స్ అయితే రాలేదు. ఇన్ఫాక్ట్ హిస్టారికల్గా చూసుకునేది అయితే అంత మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు, చాలా వరకు బౌలర్స్కి అనుకూలిస్తుంది. మెయిన్లీ స్పిన్నర్స్తో పాటు ఎవరైతే పేస్ వేరియేషన్ బాగా చేస్తారో వాళ్ళకి బాగా అనుకూలిస్తుంది ఈ గ్రౌండ్. సో దీంతో మరోసారి అయితే గ్రౌండ్లో మనం భారీ స్కోర్లు చూడకపోవచ్చు. అరౌండ్ 180 to 190 స్కోర్ కొట్టినా చాలా వరకు మ్యాచ్ విన్నింగ్ టోటల్గా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 59 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 59 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 21 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 38 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 162 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ పడి చూసుకుంటే చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ గ్రౌండ్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి చేసింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ ఎక్కువ అనుకూలంగా మారిపోద్ది పిచ్. సో దీంతో మోస్ట్లీ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. బట్ రీసెంట్గా చూసాం ఆర్ఆర్ టీం చేజింగ్లో సరిగ్గా సక్సెస్ కాలేకపోతున్నారు. గత ఫ్యూ మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లను చివరిలో ఒత్తిడి కారణంగా వదిలేశారు. సో దీంతో మేబీ ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎక్స్పెరిమెంట్ అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్లో రిజల్ట్ల రికార్డు విషయానికి వస్తే రాజస్థాన్ టీంకి ఓవరాల్గా చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఈ ఏడాది చూసుకుంటే మాత్రం వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్లో కూడా ఓడిపోయారు. అలాగే గుజరాత్ టీం చూసుకున్న వాళ్ళకి ఈ గ్రౌండ్లో చాలా పూర్ రికార్డు ఉంది, ఆడిన 2 మ్యాచ్లో కూడా ఓడిపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ టీంకి మ్యాచ్లో హెడ్ రికార్డ్ బాగోలేదు, అలాగే గ్రౌండ్లో రికార్డు కూడా అంత మంచిగా లేదు. పైగా ప్రజెంట్ వాళ్ళ ఫామ్ కూడా డౌన్ సైడ్ ఉంది. సో దీంతో మ్యాచ్లో గెలవాలంటే రాజస్థాన్ టీం చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టాలి. అయితే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాచ్ కూడా సంజు శాంసన్ అవైలబుల్గా లేడు, అతని ఇంజరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదంట. దీంతో మరోసారి రాజస్థాన్ టీం రేయాన్ పరాగ్ క్యాప్టెన్సీలోనే బరిలోకి దిగుతుంది. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే జైస్వాల్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, ప్రతి మ్యాచ్లో కూడా స్టార్ట్స్ ఇస్తున్నాడు. బట్ రిమైనింగ్ బ్యాటింగ్ చూసుకుంటేనే చాలా పూర్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ షమ్రాన్ నెట్మర్ మరియు ధ్రువ్ జురేల్ ఈ సీజన్లో చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం గెలవాలంటే వీళ్ళతో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా క్లిక్ అవ్వాలి. ఈవెన్ నితీష్ రాణా మరియు రియాన్ పరాగ్ కూడా ఎక్కువ రన్స్ కొట్టట్లేదు, మరి ముఖ్యంగా క్రూషియల్ టైంలో తమ వికెట్లను కోల్పోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయాలి, లేకపోతే బలమైన జీడీ టీంను ఓడించడం అంత సులువు కాదు. ఇక బౌలింగ్లో చూసుకున్న జాఫ్రా ఆర్చర్ తప్పితే మిగతా బౌలర్స్ ఎవరు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. మెయిన్లీ రాజస్థాన్ టీంకి డెత్ బౌలింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం తమ బౌలింగ్ విషయంలో ఎక్కువగా మార్పులు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 10 లక్ష పరుగుని తీసుకొచ్చారు, కానీ మ్యాచ్లో అతను పక్కన పెట్టి మళ్ళీ తీక్షణ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడే గ్రౌండ్ స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. అలాగే తుషార్ దేశపాండే చూసుకుని చాలా ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. దీంతో మ్యాచ్లో అతను పక్కన పెట్టి ఆకాశ్ మధ్య లాంటి ఒక బౌలర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అతను డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఆర్ఆర్ టీం యొక్క ప్లేయింగ్లో 2 మార్పులు జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబేని కాకుండా కుమార్ కార్తికేయన్ కూడా తీసుకురావచ్చు. బట్ 8 మార్పులు చేసినప్పటికీ వాళ్ళ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా కలెక్టివ్ ఎఫర్ట్ పెడితేనే మ్యాచ్ గెలవగలుగుతారు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో కూడా పెద్దగా లూప్ హోల్స్ ఏమీ కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మనం గత కొన్ని మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బాగలేదని మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడైతే గుజరాత్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ కూడా బాగానే సెట్ అయిపోయింది. వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ సీజన్లో చాలా మంచిగా ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ యావరేజ్ 61 ఉంది, అలాగే స్ట్రైక్ రేట్ చూసుకుని అరౌండ్ 165 ఉంది. ఇక టాప్ ఆర్డర్ బ్యాటింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, శుభ్మన్ గిల్ కూడా ఫామ్లోకి వస్తాడు. సో ఇప్పటివరకు గుజరాత్ టీంకి సీజన్లో ఒక్కసారి కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వలేదు. దీంతో మరోసారి మ్యాచ్లో వాళ్ళు పైరైతే ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. ఇక బౌలింగ్లో చూసుకున్న ప్రసిద్ధి కృష్ణ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే రీసెంట్గా రషీద్ ఖాన్ కూడా ఫామ్లోకి వచ్చాడు మెల్లగా. అండ్ వీళ్ళతో పాటు సిరాజ్, సాయి శర్మ, ఇషాంత్ శర్మ వీళ్ళు కూడా బాగానే వేస్తున్నారు. సో బౌలింగ్లో కూడా జీటీ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి పేజ్లో కూడా అపోనెంట్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ప్రజెంట్ అయితే జీటీ టీం అన్స్టాపబుల్ ఫామ్లో ఉంది. ఇక ఈ మ్యాచ్ కోసం టీంలో చేంజెస్ చేసుకుని ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రబాట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో వాళ్ళు సేమ్ ప్లేయింగ్లో అంతా వచ్చింది ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో గిల్ మరియు ఆర్చర్ మధ్య ఒక బ్యాటిల్ చూసాం. ఇన్ఫాక్ట్ ఆర్చర్ ఒక ఎక్సలెంట్ బాల్తో గిల్ని బౌల్ చేశాడు.
అలాగే ఓవరాల్గా చూసుకున్న అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. దీంతో మరోసారి మనమైతే పవర్ ప్లే ఇద్దరి మధ్య చాలా మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే అదర్ సైడ్ చూసుకుంటే జైస్వాల్ సిరాజ్ ఇది కూడా చాలా మంచి బ్యాటిల్. మళ్ళీ ప్రీవియస్గా సిరాజ్ జైస్వాల్ని కాస్త సైలెంట్గా ఉంచగలిగాడు. స్ట్రైక్ రేట్ 121 ఉంది. దీంతో అగ్రెసివ్గా ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఇక వీటితో పాటు రియాన్ పరాగ్ వర్సెస్ రషీద్ ఖాన్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ప్రీవియస్గా రషీద్ ఖాన్ అతన్ని డామినేట్ చేశాడు, 2 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఆల్సీ సీజన్లో చూసుకున్న పరాగ్ పేస్ బౌలింగ్ బాగా ఆడుతున్నాడు కానీ స్పిన్ బౌలింగ్ బాగా ఆడలేకపోతున్నాడు. ఇన్ఫాక్ట్ ధ్రువ్ కూడా సేమ్ స్టోరీ, స్పిన్ బౌలింగ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే జీటీ స్పిన్నర్స్కి మరి ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. అలాగే ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ప్రసిద్ధ కృష్ణ ఎలా డీల్ చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూడాలి మరి మ్యాచ్లో గుజరాత్ టీం యొక్క డామినేషన్ కొనసాగుతుందా లేకపోతే రాజస్థాన్ టీం అయినా గుజరాత్ టీంకి షాక్ ఇస్తుందా అనేది.